ఇక నేడే ఎమ్మెల్సీ కౌంటింగ్ రాత్రి వరకు టీచర్స్ ట్రెండ్ వచ్చే అవకాశం 4వ తేదీ వరకు గ్రాడ్యుయేట్ ఫలితం ఫస్ట్ డే బ్యాలెట్ పేపర్ల కట్టలకే అధిక సమయం సో కౌంటింగ్ కోసం 25 టేబుల్ల ఏర్పాటు అంటూ ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇలా అంటే సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు నల్గొండలో, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో కరీంనగర్లో చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఉదయం 7 గంటలకు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్లు తెరవనున్నారు అంటూ ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే ఇవాళ లెక్కింపు మొదలయ్యింది. సో ట్రెండ్ అయితే మనకి ఈ టీచర్స్ అయితే ఇవాళ రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ టీచర్స్ అనే ఈ పదం చూడంగానే నాకు ఒక విషయం యాదికి వస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్లు ఇలా 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి, ఒక్కొక్క టీచర్కి 2 ఓట్లకి 5,000 ప్లస్ 4,000 రూపాయలు, 9,000 రూపాయలు ఒక్కొక్కరికి ముట్టినాయని చెప్పినప్పుడు మీ బతుకులు జడ. దీనికోసానికైనా మీరు అసలు మీ ఉద్యోగాలు, మీ జీతాలు, లక్షల రూపాయల జీతాలు తీసుకునే మీకు కూడా చివరికి ఈ దౌర్భాగ్యపు సొమ్ము ముట్టే పరిస్థితి వచ్చిందంటే అసలు ఇంకా మీరు ఇంకా విద్యార్థులకి, భవిష్యత్ తరాలకి ఇంకా చదువులు చెప్తారు, శుద్ధులు చెప్తారు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. మరి ఇంత దరిద్రంగా మరి పార్టీలు ఎట్లా ఖరాబ్ చేస్తున్నాయి. మరి ప్రజలను అంటారు కదా, మరి సామాన్యుడు తీసుకుంటే నీతులు చెప్తారు కదా, నీ ఓటు 500 రూపాయల, నీ ఓటు 1000 రూపాయలు అని చెప్తారు కదా. టీచర్లకు ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ముట్టిందని తెలిసిన తర్వాత ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇక వాళ్ళకు మరి పిల్లలకి ఇదే నేర్పిస్తారేమో భవిష్యత్తులో. నీకు ఉద్యోగం వస్తుందిరా, వచ్చినాక బాగా చదువుకో, ఉద్యోగం వచ్చినాక ఓటేయాలంటే కూడా పైసలు తీసుకోవాలి, ఆ పైసలు తీసుకుంటేనే ఓటేయాలని చెప్తారేమో. ఇట్లనే కనిపిస్తూ ఉంది. మరి ఇచ్చేటోనికన్నా సిగ్గు ఉండాలి, తీసుకుంటానికన్నా శరం ఉండాలి. కానీ ఇద్దరికీ లేదు. ఇచ్చేటోళ్ళు కూడా నీతులు చెప్తారు, బయటకు వచ్చి వేదికల మీద స్పీచ్లు ఇస్తారు, దేశం కోసం, ధర్మం కోసం అంటారు. వీళ్ళు అన్నారు, వాళ్ళు కూడా అన్నారు. నేనేమంటా ఉన్నా అంటే ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అందులో మునిగి తేలినాయి. మొత్తం ఎన్నిక మొత్తం ఒక 50 నుంచి 70 కోట్ల రూపాయల ఖాళీ పంపకాలే జరిగినాయట. ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఎన్నిక కోసం పంపకాలు జరుపుతున్నాయి అని అంటే అసలు పూర్తిగా దేశంలో ఎన్నికల కోసానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయో ఒకసారి చూడండి. అభ్యర్థుల నుంచి ఎన్ని రకాలుగా మభ్యపెడుతున్నారు, ఎంత ప్రలోభ పెడతా ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంత దరిద్రంగా ఉంటుందా? ఇప్పుడు సామాన్యులు తీసుకుంటే మనం తిడితిమి, 500 రూపాయలకు ఓటు అమ్ముకుంటావురా, డివైడెడ్ బై చేస్తే నువ్వు గొర్రెవా బర్రెవా అంటివి. పట్టభద్రులు తీసుకుంటే కూడా వాడిని అంటరి, మనం కూడా అంటివి. సిగ్గు లేదురా, డిగ్రీ చదివినావు, నువ్వు కూడా పైసలు తీసుకొని ఓటేస్తావారా అని. కనీసం టీచర్లన్నా చక్కగా ఉంటారానే? ఇంకా టీచర్లన్నా చక్కగా ఉండరా? వాళ్ళకన్నా సిగ్గుందా? ఎట్లా తీసుకోబుద్ధి అయిందా పైసలు మీకు? ఒక్కొక్కరు పోయి క్యూలో నిలబడి మరి పైసలు తెచ్చుకున్నారట. అది వింటే ఒళ్ళు ఇట్లా జలధరిస్తుంది. అంటే బయట వాళ్ళకి తెలియదు కదా, పబ్లిక్కి తెలియదు కదా పాపము. టీచర్లు అంటే శుద్ధులు చెప్తారు, నీతులు చెప్తారు, బాగా మాటలు చెప్తారు కదా. ఈ దేశ భావి భారత పౌరులను తయారు చేసేటోళ్ళు కదా. గాలు ముడతారా పైసలు అనుకుంటే వాళ్ళే దరిద్రంగా క్యూలో నిలబడి వేలాది రూపాయలు ఒక్కొక్క ఓటుకు పోయి పైసలు తెచ్చుకురట. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంకా వాళ్ళుగా నీతులు చెప్తారు బయటకు వచ్చి. మళ్ళీ ఇచ్చినోడు కూడా బయట పెద్ద స్పీచ్లు ఇచ్చేటోళ్ళు. నేను పైసలు పంచిన వాళ్ళని కూడా కొంతమందిని వీళ్ళని తెలిసింది నాకు. ఆరు బయటకు వస్తే మాత్రం అబ్బా ఇక వానంత శుద్ధులు ఒకటి చెప్పాడు. ఇక మళ్ళా చెప్పేటప్పుడు అవి చెప్తారు, చేసేటప్పుడు ఇవి చేస్తారు. అందరు మునిగి తేలుతుర్రు. ఇక ఏదో మిగిలింది చూస్తున్న వాళ్ళు, లేకపోతే చెప్తున్నా నేను అనుకుంటా, నాకు తెలిసి మొత్తం అన్న మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పంపకాలల్లా వస్తున్నాయి, తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఇదో కథ అయిపోయింది. ఇక వాడు మనకు వచ్చి సేవ చేస్తాడు, కోట్ల రూపాయలు వంచి ఎన్నికలలో గెలిచినోడు మనకు సేవ చేస్తాడు. అందుకే నేను నా మొదటి రోజే చెప్పిన, నేను ఎన్నికలు అని చెప్పగానే అన్న ఏ పార్టీకి లేకపోతే ఏ అభ్యర్థికి అని చూడకుర్రి, నిజంగా ఎవడన్నా నిజాయితీగా ఉన్నాడు, నిక్కచ్చిగా ఉన్నాడు అంటే వానికి ఏదన్నా ఉపయోగపడుతుందేమో, కనీసం పని చేయకుండా మాటలనే చెప్తాడేమో, మాటలన్నా మాట్లాడతాడేమో మన కోసానికి, కానీ ఆశతో నీ చూడురు తప్ప అనవసరంగా పార్టీలకేస్తే అయితే ఒకటి అటు ఒకటి ఇటు వీళ్ళు లెక్కలేసుకుంటారు తప్ప ఒకటి పెరిగింది ఒకటి తరిగిందని చెప్పి ఆ లెక్కలే తప్ప వాళ్ళకి ఏ మాత్రం తేడా ఉండదు. అస్సలు తేడా అంతా
మనకు జరగాలి, మనకి ఇవాళ దాకా మన గురించి ఎవడు మాట్లాడతలేడనే భావనకు ఉన్నాం కాబట్టి మన కోసం ఎవడన్నా మాట్లాడతాడని ఆలోచన చేయాలి. నేనేమంటున్నా, ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దగ్గర నిజంగా అంటే పైసలు పని చేస్తే ఒకరు గెలుస్తారు, పైసలు పని చేయకపోతే పక్క ఆయన ప్రసన్న హరికృష్ణ గౌడ్ గెలిచినట్టుగా అనిపిస్తూ ఉంది ట్రెండ్ మాత్రం. నిన్న కూడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీలో సో ఆయన గెలిచే అవకాశం ఉంది. ఆయన గెలిస్తే తీన్మార్మలకు చాలా ఉపయోగపడేది కూడా ఉన్నది. ఎందుకంటే ఇటు ఆయన కూడా అంటే బీసీ వాదం తీసుకున్నాడు, పైగా ఇక్కడ ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి తనకి కొంత బీసీ వాదం మద్దతు దొరికే అవకాశం ఉన్నది. ఇక అట్లా ఒకటి కాస్త కలిస్తే రేపు పొద్దుగల అదే మహాసముద్రం అవుతుంది. అందుకే అదేమన్నా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం పైసలే గెలిస్తే ఇక దాన్ని ఎవడు ఏం చేయలేడు. అది మనకి రేపటికల్లా ఒక ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. బట్ నిజంగా చెప్తున్నా, ఎమ్మెల్సీలు అంటే మేధావులు ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటారు కదా, అందుకని నేను అంటా ఉన్నా. నా బాధ ఏంటిదంటే, ఒక సామాన్యుడు అంటే ఆశపడ్డాడంటే ఇంత మందుకో లేకపోతే ఇంత క్వార్టర్కో లేకపోతే ఇంకా మాంసానికో కొంత కక్కుర్తి పడ్డాడు అంటే అది వేరే విషయం. సరే, ఎన్నడూ చూడనోడో లేకపోతే ఆశ ఉన్నోడో అని అనుకోవచ్చు. జీతాలు లక్షల రూపాయలు తీసుకునేటోడు కూడా వేలాది రూపాయలు ఓట్లకు తీసుకున్నాడు అనేది ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ ఇచ్చేటోనికన్నా సిగ్గు లేదు, తీసుకుంటోనికన్నా శరం లేదు. ఇక ఇంతకంటే ఇంకేం అనలేమి కాలని. అది ఆ ట్రెండ్ మొదలైంది, ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఖాళీ దావతులు ఇచ్చేటోళ్ళట. నేను చూసిన గతంలో ఇవే ఎన్నికలకు ఖాళీ వాళ్ళకి ఏదో ఒక దావత్ ఇచ్చేటోళ్ళట. అట్లా జరిగే ట్రెండ్ కాడికెళ్ళి ఎలా లెక్క ఎవడెవడు ఏ యూనియన్లో ఎన్నెన్ని పైసలు రావాలి, బరాబరాల ఐడి కార్డు చూపెట్టాలి, పైసలు తీసుకోవాలి, పోవాలి. ఇది నడిచిన తతంగం మొత్తానికి. ఇక దీని గురించి మనం ప్రజాస్వామ్యం ఇక బయట గొప్ప చెప్పుకుంటాం. ఈ దేశంలో అంతా నీతిమంతులే ఉన్నట్టు చెప్పుకుంటాం. ఇక మొత్తం అంత మంచిగా ఉన్నది, నిజంగా బ్రహ్మాండంగా ఉన్నది, లేకపోతే ఇట్లెందుకు ఉంటుంది అంటే బయటకు చెప్పేటి నీతులు లోపలి చేసేటి మొత్తం గివి.